2025 టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ చూసుకుంటే ఈ ఏడాది పెద్ద సినిమాల కంటే ఎక్కువ చిన్న చిత్రాలే విజయం సాధించాయి. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, పవన్ కళ్యాణ్ ఓజీ భారీ వసూళ్లు రాబట్టగా, నాగ చైతన్య తండేల్ సెంచరీ కొట్టింది. అయితే గేమ్ చేంజర్, అఖండ 2, హరిహర వీరమల్లు వంటి పాన్ ఇండియా సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి. కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, లిటిల్ హార్ట్స్ వంటి చిన్న సినిమాలు కంటెంట్ తో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. మొత్తం మీద 240కి పైగా సినిమాలు రిలీజైతే సక్సెస్ రేటు చాలా తక్కువగానే నమోదైంది. 2025లో విడుదలైన తెలుగు సినిమాలపై ఓ లుక్కేద్దాం. చూస్తుండగానే 2025 గడిచిపోయింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఎప్పటిలాగే సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. టాలీవుడ్ లో మామూలుగా పెద్ద సినిమాలదే హవా నడుస్తుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒకటి అర చిన్న సినిమాల సందడి కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది దానికి పూర్తి భిన్నంగా జరిగింది. అనూహ్యంగా చిన్న సినిమాలు పైచేయి సాధించాయి. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాలు నమోదు చేశాయి. మంచి వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. అదే సమయంలో భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రాలు బొక్కబోర్లా పడ్డాయి. నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా అని గొప్పగా చెప్పుకున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది పాన్ ఇండియా మార్కెట్ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఒక్కటంటే 500 కోట్ల రూపాయలు సినిమా పడలేదు. గేమ్ చేంజర్ మొదలుకొని అఖండ 2 వరకు ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. కానీ హిట్టైన చిత్రాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈ ఏడాది రిలీజైన తెలుగు సినిమాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. నెల గ్యాప్ లో బ్లాక్ బస్టర్లు కొట్టిన మామ అల్లుళ్ళు. సంక్రాంతి సీజన్లో వచ్చిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్లకి పైగా గ్రాస్ తో ప్రాంతీయ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. బిగ్గెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అదే సమయంలో రిలీజైన రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ డిజాస్టర్ గా మారగా, బాలయ్య డాకు మహారాజ్ మూవీ కొన్ని ఏరియాల్లో నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో వచ్చిన చిత్రాల్లో తండేల్ ఘన విజయం సాధించింది. అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్ల రూపాయలు క్లబ్లో చేరింది. అదే నెలలో విడుదలైన విశ్వక్ సేన్, లైలా, సందీప్ కిషన్, మజాకా సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాలు. మార్చి నెల నుంచి చిన్న సినిమాల హవా మొదలైంది. డిసెంబర్ నెలాఖరు వరకు అదే జోరు కొనసాగింది. నాని నిర్మించిన కోర్ట్ సినిమా లాభాలు తెచ్చిపెట్టింది. మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా మంచి హిట్టు కొట్టింది. నితిన్, రాబిన్ హుడ్ డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. ఏప్రిల్ నెలలో వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ, జాక్, కళ్యాణ్ రామ్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మే ప్రారంభంలో రిలీజైన నాని హిట్ 3, ది థర్డ్ కేసు సినిమా హిట్ అనిపించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. 100 కోట్ల రూపాయలు పోస్టర్ వేశారు. కానీ కొన్ని ఏరియాలలో నష్టాలు మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కంటెంటే కింగ్ అయితే ఎలాంటి హడావుడి లేకుండా వచ్చిన శ్రీవిష్ణు సింగిల్ సినిమా సక్సెస్ అందుకుంది. సమంత శుభం సినిమా పర్వాలేదనిపించుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం చిత్రం పరాజయం పాలైంది. శేఖర్ కమ్ముల కుబేరా సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. మంచు విష్ణు కన్నప్ప చిత్రం సక్సెస్ సాధించిందని చెప్పుకున్నారు. కానీ ఎంత వసూలు చేసిందనే లెక్కలు మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో తమ్ముడు మూవీతో నితిన్ మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అంచనాలు తప్పిన భారీ చిత్రాలు, మెరిసిన చిన్న సినిమాలు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా భారీ డిజాస్టర్ గా మారింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఇటు యావరేజ్ కి అటు ఫ్లాప్ కి మధ్యలో ఆగిపోయింది. ఘాటి చిత్రం అనుష్కని గట్టెక్కించలేకపోయింది. లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది.
సినిమాతో సంబంధం కలిగి ఉన్న అన్ని పార్టీలకు డబ్బులు తెచ్చిపెట్టింది. తేజ సజ్జా మిరాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెరిసింది. కిష్కింధపురి చిత్రంతో బెల్లకొండ సాయి శ్రీనివాస్ ఈసారి హిట్టు కొట్టాడు. ఓజీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టింది. అయితే భారీ రేట్లకు అమ్మడం వల్ల కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టింది. తెలుసు కదా సినిమా సిద్ధు జొన్నలగడ్డని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. దిల్రుబాతో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం కెర్యాంప్ సినిమాతో దీపావళి బరిలో విన్నర్ గా నిలిచాడు. నెగటివ్ టాక్ తో మొదలై బాక్సాఫీస్ దగ్గర హిట్టైన సినిమా ఇది. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి ది ఎపిక్ మూవీ సత్తా చాటగా మాస్ జాతర చిత్రం రవితేజ అకౌంట్లో మరో ఫ్లాప్ గా చేరింది. చిన్న సినిమాలకే పట్టం సుధీర్ బాబు జటాధర సినిమా నిరాశ పరచగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో రష్మిక మందన్న మంచి హిట్టు కొట్టింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రాజు వెడ్స్ రాంబాయి వంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ పోతినేని సక్సెస్ అందుకోలేకపోయారు. పాజిటివ్ రివ్యూలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మారింది. నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాండవం సినిమా వసూళ్ల వేటలో వెనకబడిపోయింది. దీంతో ఫ్లాప్ గా మిగిలిపోయింది. మౌగ్లీ 2025 మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ సందర్భంగా విడుదలైన చిత్రాల్లో ఛాంపియన్, ఈషా, సంబాలా, పతంగ్ విజయం సాధించాయి. డబ్బింగ్ సినిమాకి డబ్బులు ఇలా 2025లో మొత్తం మీద 240కి పైగా సినిమాలు విడుదలైతే వాటిల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రాలు నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టగా కంటెంట్ నే నమ్ముకున్న చిన్న సినిమాలు లాభాల బాట పట్టించాయి. కొన్ని చిన్న చిత్రాలు థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. మహావతార్ నరసింహ, కాంతారా, చాప్టర్ 1, ఛావా, డ్యూడ్, కూలీ వంటి కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టాయి. మరి టాలీవుడ్ లో 2026 బాక్సాఫీస్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.